హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గగన్ కాళ్ళకు గాజు ముక్కలు కూర్చుకోవడంతో ఇక శారద ఆ గాజు ముక్కల్ని తీస్తూ గగన్ కాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. ఇక అలా గగన్ కాళ్ళను చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు శారదా పూర్ణి. అసలు ఇంత బాధను ఎలా భరించావన్నయ్యా, పూజ దగ్గర గాజు ముక్కలు ఎవరు వేస్తుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్ ఆ క్షణంలో భూమికి ఏమవుతుందో అన్న బాధ తప్ప నాకు మరొక ఆలోచన లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో శారద, అవునరా, మన అందరి మనసులో ఒకటే ఆలోచన, భూమి 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 బతకాలని మనమంతా కూడా బలంగా కోరుకున్నాం. అందుకే ఈరోజు మన పూజలు ఫలించి భూమి బతికింది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఈరోజు భూమియే గనక లేకపోయి ఉండుంటే మీ అన్నయ్య ఈ భూమి మీద ఉండేవాడే కాదు, మీ అన్నయ్య లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళము అని చెప్పి శారద ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు పూర్ణి, అవునమ్మా, మంచితనాన్ని బతికించినట్టుగా ఈరోజు అన్నయ్య భూమి కోసం చేసిన దీక్ష భూమిని బతికించింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గగన్, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుందామా, బ్యాండేజ్ ఏం వద్దులే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక శారద అక్కడి నుండి వెళ్ళబోతూ తిరిగి గగన్ దగ్గరికి వచ్చి, రే గగన్, ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉందని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకమ్మా, నేను దేవుణ్ణి నమ్మినందుక అని చెప్పి గగన్ అంటాడు. అప్పుడు శారద, నా నమ్మకాన్ని బతికించినందుకు, నిజం చెప్పాలంటే దేవుడి మీద నమ్మకం కంటే నువ్వు పెట్టుకున్న నమ్మకమే భూమిని బతికించింది. ఈ విధంగా అయినా నువ్వు దేవుణ్ణి నమ్మాలని ఆ బ్రహ్మ నీ నుదుటిన రాసి పెట్టాడేమో, అందుకే ఈ దీక్షను నువ్వు పూర్తి చేసావు అని చెప్పి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శారద పూర్ణి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత, దేవుణ్ణి నమ్మితే నువ్వు ఇంత హ్యాపీగా ఉంటావనుకుంటే నేను ఎప్పుడో నమ్మి ఉండేవాడిని కదమ్మా అని చెప్పి గగన్, బాల్యం చేసిన గాయం వల్ల నేను దేవుణ్ణి నమ్మడం మానేశాను, కానీ ఈరోజు భూమికి ఏమవుతుందో అన్న నరక యాతనతో నేను దేవుణ్ణి నమ్మడం మొదలు పెట్టాను. ఏది ఏమైనా భూమిని బతికించినందుకు చాలా థ్యాంక్స్ స్వామి అని చెప్పి గగన్ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. మరోపక్క గోరింటాకు సుజాత ఒక దగ్గర కూర్చొని కొబ్బరి ముక్కలు తింటూ ఉంటే అపూర్వ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, ఎందుకు అంతలో టెన్షన్ పడుతున్నావు? మీ ఆయన చెప్పాడు కదా భూమి బతకడానికి 1% కూడా ఛాన్సెస్ లేవని, అది చస్తుందిలే అని చెప్పి అంటూ ఉంటే, లేదు పిన్ని, దాని శవాన్ని కళ్ళారా చూసేంత వరకు కూడా నేను స్థిమితంగా ఉండలేను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. పైగా గగన్ గాడు దీక్షను కూడా పూర్తి చేశాడు, అందుకే అది బతికిస్తుందేమోనని టెన్షన్గా ఉందని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఇదిగో అమ్మాయి, నువ్వు ఒక లాజిక్ని మిస్ అవుతున్నావు. ఆ గగన్ గాడు దీక్ష పూర్తి చేశాడు, కానీ ముందు గుడికి వెళ్ళింది ఎవరు? మనమే కదా. అమ్మవారిని మొక్కుకొని అది చావాలంటూ 101 కొబ్బరికాయలు కొట్టావు. మరి అటువంటప్పుడు నువ్వు మొక్కావు కాబట్టి అమ్మవారు ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేసే ఉంటుంది అది చావాలని. మరి ఆ గగన్ గాడు దీక్ష పూర్తి చేయడం వల్ల పాస్ చేసిన ఆర్డర్ని అమ్మవారు క్యాన్సిల్ చేయలేదు కదా, అందుకే నేను చెప్పినట్టుగా ఆ భూమి చనిపోతుంది. నువ్వు కంగారు పడుకో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే శరత్చంద్ర ఇంటికి వస్తాడు. బావా, భూమికి ఇప్పుడు ఎలా ఉంది బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, దేవుడి దయ వల్ల భూమి బతికేసిందని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు గోరింటాకు సుజాత కవర్ చేస్తూ, అమ్మాయి అపూర్వ, నువ్వు చేసిన పూజలు ఊరికే పోలేదు. నిన్న భూమి కోసం అని చెప్పి అపూర్వ ఉపవాసం ఉండి మరి గుడిలో దీపాలు వెలిగించింది, 101 కొబ్బరికాయలు కొట్టింది అని చెప్పి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ముందు ఆ గగన్ గాడికి అడ్డుగా వచ్చినందుకు నాకు భూమి మీద కోపం వచ్చింది, కానీ ఆ తర్వాత భూమి ఏం చెప్పిందో తెలుసా? నన్ను నేరస్తుడిని చేయడం ఇష్టం లేక భూమి అలా చేసిందట. నిజంగా తను ఎంత మంచిదో కదా, తనని కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అపూర్వ, అవును బావా, నువ్వు అన్నది నిజమే, భూమి మన కడుపున ఎందుకు పుట్టలేదా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు కూడా థ్యాంక్స్ అపూర్వ, భూమి బతకడానికి పూజలు చేసినందుకు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ, ఏంటి బాబా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? భూమి అంటే నీకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నీ కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి
అపూర్వ అంటూ ఉంటుంది. నువ్వు ఫ్రెష్ అయ్యి రా బావా, నేను నీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, సరే నువ్వు భూమి కోసం అన్ని కొన్ని బట్టలు సర్దించు, మనం హాస్పిటల్కి వెళ్దామంటూ శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత అపూర్వ, ఏంటి పిన్ని, దేవుడికి ముందుగా మనమే మొక్కుకున్నాం, భూమి చనిపోతుంది అన్నావు కదా, మరి ఇప్పుడేంటి ఇలా జరిగిందని అంటూ ఉంటే అప్పుడు గోరింటాకు సుజాత అపూర్వతో, ఇదిగో అమ్మాయి, నువ్వు 101 కొబ్బరికాయలు అమ్మవారికి కొట్టకుండా అందులో ఒక కొబ్బరికాయతో శారద తల పగలగొట్టావు కదా, అందుకే అమ్మవారికి కోపం వచ్చి ఇలా చేసిందేమో. ఇప్పుడు భూమి టైం చాలా బాగా నడుస్తుంది, దానికి అదృష్టం దరిద్రం పట్టినట్టుగా పట్టింది, అందుకే అంత ప్రమాదం నుండి కూడా బయటపడి బతికేసిందని చెప్పి దాని అదృష్టం ఇలాగే కంటిన్యూ అయితే రేపు అల్లుడు గారికి కూడా అది ఆయన కూతురే అని తెలిసిపోతుంది అని చెప్పి అపూర్వతో గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో నీకు ఏదైనా డప్పు సౌండ్ వినిపిస్తుందా అమ్మాయి? ఆ సౌండ్ నీ పాడ దగ్గర కొట్టే డప్పు సౌండ్. రేపు మాపు అల్లుడు గారికి భూమి తన కూతురు అని తెలిసిపోవడం, ఆ తర్వాత శోభచంద్రను చంపింది నువ్వే అని అల్లుడు గారికి తెలిసిపోవడం, ఇదంతా కూడా జరిగితే అల్లుడు గారు ఖచ్చితంగా నీ పాడగడతారు అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇక చాలు ఆపుతావా పిన్ని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదంతా జరగకూడదు అని చెప్పి అపూర్వ కోపంగా ఉంటుంది. మరో పక్క గగన్, శారద, పూర్ణి ముగ్గురు కలిసి భూమి దగ్గరకని హాస్పిటల్కి బయలుదేరి వస్తారు. అప్పుడు భూమిని బయట నుండి గగన్ చూస్తూ ఉంటే, రా అన్నయ్య, నువ్వు కూడా భూమి దగ్గరికి రా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. అప్పుడు గగన్ అంతకు ముందు రోజు భూమి తనని కలవకపోవడాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటానని చెప్పి అంటూ ఉంటాడు. భూమి ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే కదన్నయ్య, నువ్వు రాకపోతే ఏం బాగుంటుందని చెప్పి పూర్ణి అంటూ ఉంటే, పర్వాలేదు నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి గగన్ అంటాడు. పూర్ణి, శారద ఇద్దరు కూడా లోపలికి వస్తారు. ఇక అప్పుడు భూమికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో తనకి చాలా మత్తుగా అనిపిస్తుంది. శారద భూమిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడే కూర్చొని ఉంటుంది. అలా ప్రేమగా భూమి తలను నిమురుతూ భూమిని చూస్తూ ఉంటే అప్పుడు భూమి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న శారదను చూస్తుంది. మీరా ఆంటీ, ఎప్పుడొచ్చారని అంటూ ఉంటే, చాలాసేపు అయిందమ్మా అని శారద చెబుతూ ఉంటుంది. అప్పుడు భూమి, అదేంటంటే మరి లేపొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు పడుకున్నావు కదమ్మా, ఈ పరిస్థితిలో కూడా నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను సైలెంట్గా ఇక్కడే కూర్చున్నానని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు భూమి, ఇందాక మత్తు ఇంజెక్షన్ ఇచ్చారనుకుంటా, అందుకే అసలు కళ్ళు తెరవలేకపోతున్నానంటే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శారద, ఈరోజు నువ్వే కనుక లేకపోతే నా ఇల్లు ఏమైపోయేదో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే, ఆంటీ, నీ ఇల్లు నా ఇల్లు అని అలా వేరు చేసి మాట్లాడకండి, అది మన ఇల్లు, ఆ ఇంట్లో నేను కూడా ఒక మనిషిని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శారద, ఎంత నా ఇల్లు అనుకున్నా ఎవరికి వాళ్ళు ఉండే ఈ రోజుల్లో నువ్వు నీ ప్రాణాలు కూడా పణంగా పెట్టి మరి నా కొడుకుని కాపాడావు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఏ బంధం ఉందని నువ్వు ఇదంతా చేసావని శారద అంటూ ఉంటే, రక్త సంబంధం అని చెప్పి భూమి అంటుంది. దాంతో శారద, పూర్ణి ఇద్దరు కూడా షాక్ అవుతారు. అంటే రక్త సంబంధం ఉండాల్సిన అవసరం లేదు కదా ఆంటీ, నాకు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మాటలు కొంచెం లేటుగా వస్తున్నాయని చెప్పి భూమి శారదకి చెబుతూ, ఆ క్షణాల్లో ఆయనకు ఏదైనా జరిగితే మీరు ఏమైపోతారా అన్న భయం నాలో కలిగింది, అందుకే ఆ చావు నేను తీసుకుందాం అనుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమిని చూసి పూర్ణి, శారద ఇద్దరు ఎమోషనల్ అవుతూ ఉంటారు. భూమి, నిన్ను ఒకటి అడగొచ్చా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అప్పుడు శారద, ఇప్పుడు అసలు భూమికి ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు ఎందుకు అవన్నీ ఊరుకో అని చెప్పి అంటూ ఉంటే, లేదంటే అడగనివ్వండి, మీతో మాట్లాడుతూ ఉంటే నాకు సంతోషంగా ఉందని భూమి అంటుంది. ఇంట్లో అందరూ ఉన్నాం కదా, మనకి ఒకరంటే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది, అలా మన ఇంట్లో నీకు ఎవరిష్టమని పూర్ణి అడుగుతుంది. దాంతో భూమి, నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా మీరిద్దరూ సమానమే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పూర్ణి, శారద ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు. ఇక గగన్ అలా బయట నుండి భూమి వైపు చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి భూమి నిద్రపోతుంది. ఇక తనని డిస్టర్బ్ చేయకుండా శారద, పూర్ణి ఇద్దరు కూడా అక్కడి నుండి వచ్చేస్తారు. రే గగన్, వెళ్దాం పదా అని శారద అంటూ ఉంటే, నేను ఈ బ్యాగ్ లోపల పెట్టి వస్తానమ్మా అంటూ అలా పూర్ణిని, శారదని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పి బ్యాగ్ తీసుకొని లోపలికి వస్తాడు. ఇక ఆ బ్యాగ్ని చైర్ మీద అలా పెట్టి భూమిని అలా చూస్తూ ఉండిపోతాడు. ప్రేమగా భూమి తలని నిమురుతూ అలా చాలాసేపటి వరకు అక్కడే కూర్చొని ఉంటాడు. మొత్తానికి గగన్కి కూడా భూమి మీద ప్రేమ మొదలైంది.
మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.